నమ్మకం ఉంది. కలెక్టర్ మేడం గారికి ఇచ్చాము. ఒక మళ్ళీ 3 వరకు టైం ఇచ్చారు మేడం. మాకు సిలబస్ కంప్లీట్ కాలేదు పూర్తిగా. అన్నెసరీ సబ్జెక్టు వెయిటేజ్ లేని మార్కు వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. స్కోరింగ్ ఉన్న దానికి క్వాలిఫై అయ్యడానికి దానికి ఛాన్సెస్ ఇవ్వట్లేరు. మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవు. మా స్కాలర్షిప్ అనేది మొదలు ఇస్తామన్నారు. అడ్మిషన్ తీసుకున్నప్పుడు స్టడీ సర్కిల్ అసలు మీకు ఏం ప్రొవైడ్ చేస్తారు? వస్తువులు అక్కడ వసతులు ఏం లేవు సార్. నార్మల్ వాటర్ ఒకసారి ఉంటే ఒకసారి ఉండవు. ఇక కోచింగ్ అనేది కూడా నార్మల్ ఆర్డినరీ ఫ్యాకల్టీ తోటే చెప్పిస్తారు. మేము నష్టపోయినాం. ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇబ్బంది కావద్దని కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సిలబస్ కంప్లీట్ కాలేదు, స్కాలర్షిప్ ఇవ్వలేదు, బుక్స్ రాలేదు. ఇదే మా సమస్యలు. వీటిని తక్షణమే స్పందించాలని మన సంక్షేమ శాఖ మంత్రి గారికైనా ఈ విషయం ముఖ్యమంత్రి గారికి కూడా వెళ్ళాలి. స్టూడెంట్స్ అనేది నిరుద్యోగులు ఇప్పటికే 2 సార్లు గ్రూప్ 1 ఆల్రెడీ రాసి నష్టపోయాము. ఈ సమస్య అనేది తీవ్రతరం. మాకు దిక్కుగా ఎలక్షన్లు ఉన్నప్పుడే పట్టించుకుంటారు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అని, ఈ ఎంపీ ఎలక్షన్ అని, ఎమ్మెల్యే ఎలక్షన్ అని ఎలక్షన్ల కోసమే విద్యార్థులని, యువకుల్ని, నిరుద్యోగుల్ని వాడుకుంటారు. కానీ ఇంకా పోస్టులు అనేది మాకు ఇప్పటికే నష్టపోయాం. 2 సార్లు గ్రూప్ 1 రద్దయి